మొదలు పెంట మనకి కావాలని గొడవ పెట్టుకుంటారో నిజంగానే సిచ్యువేషన్ వస్తుందో అర్థం కాదు గానీ, అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటారో ఏం అర్థం కాదు మన కొంపలో. అడుగుతే వచ్చేది ఆగు ఆగు ఇమ్మీడియేట్ నేను సూపర్ ఎక్స్‌ట్రీమ్‌లీ టైర్డ్. ఇప్పుడే ఏరోప్లేన్ దిగి ల్యాండ్ అయ్యి, ఊబర్ ఏసుకొని ఇంటికొచ్చి సూట్ కేసులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? ముఖం కనిపిస్తుంది కదా! ఇప్పుడే వచ్చాను నేను. అంత ఓపిక అసలు లేదు. మీ కొంప యవ్వారాలన్నీ నాకిప్పుడు డిస్కషన్ చేసుకునే ఓపిక అస్సలు లేదు. అందుకని ఏంటంటే, మా కొంప కూడా ఇంక నేను సర్దుకోవాలి. ఏదో నాకు గుర్తున్న పొద్దున్న ఎప్పుడో చూసాను నేను పక్క స్టేట్‌లో. ఇప్పుడు ఈ స్టేట్‌లో రివ్యూ చేస్తాను. అసలు గాల్లో చేద్దామని స్కెచ్ చేశా ఏరోప్లేన్‌లో. కాకపోతే ఆ మోతకి, ఆ గోలకి, ఈ వాయిస్‌లో ఇలా మాట్లాడేటప్పటికి అందరూ ఏమైపోయిందో ఏంటో ఇది ఎవరిదిరా బాబు అసలు ఇది ఏమైనా ఏమైనా చేస్తోందా మనల్ని అనుకుని నన్ను ఎక్కడి నుంచి తోసేస్తారేమో అని కామ్‌గా అక్కడ హాయిగా ఫ్లైట్‌లో రిలాక్సింగ్‌గా ఇప్పుడు మొదలెట్టాను. ఏముంది ఏం చెప్పమంటావు? ఊరికే కొట్టేసుకున్నారు మీ వోళ్ళు అందరూను. ఆ అబ్బాయి నాగమణి ఎపిసోడ్ బిగినింగ్ నుంచి మొదలెట్టేసాడు. నువ్వు పొల్లెట్టిపోయావు కదా! మన అనిల్ రావిపూడి గారు లాస్ట్ వచ్చి సూట్ కేస్ వేసుకుని రాకుండా మధ్యలో వచ్చి గొడుగేసుకొని వచ్చి పొల్లెట్టిపోయాడైనా. అందుకని మన నాగమణి ఏమో కూర్చుండిపోయి అలిగిపోయాడు. అంటే తప్పులేదులే. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటి? నాగమణి అలాగా అలగడంలో తప్పులేదు. ఎందుకంటే మరి ఆ అబ్బాయి భయపడిపోయాడు కదా! చివరాఖరిలో ఏదో పాట కూడా పాడేసాడు. నా అనిల్ రావిపూడి గారు చాలా ట్రై చేసి చాలా కష్టపడి నవ్వు ఆపుకున్నారు ఆయన. ఇంక చాలు పాపం నవ్వు ఆగట్లేదు నాకు అనుకుంటూ పొలలో చెప్పినట్టున్నారు. అక్కడ కట్ చేసేసి ఫ్రాంక్ అన్నారు కదా! అది ఆ అబ్బాయి తీసుకోలేకపోయాడు. ఎరా నన్ను రాగానే ఇంట్లోకి రాగానే నన్ను బయటకు పంపించేద్దాం అనుకున్నారా? ఎవరెవరా నన్ను నామినేట్ చేసింది అనుకుంటా అందరినీ వేసుకుని కూర్చున్నాడు గుంపుగా. కూర్చుని మీరు అందరూ ఎలా చేస్తారండి నన్ను ఎలా చేస్తారు నామినేషన్ అనుకుంటూ ఆయన వెర్షన్ ఆయన మాట్లాడేసుకున్నాడు. ఆయన వెర్షన్లో తప్పులేదు. ఆయన హట్ అవడంలోనూ తప్పులేదు. నువ్వు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావంటే ఆ పిల్ల యష్మికి సోనియాకి ఇద్దరికి మెడలో ట్యాగులు వేయాలి. ఇద్దరు ఒకేలా ఉన్నారు. నాకు మేకప్ వేసుకున్నంతసేపు గుర్తుపట్టగలిగాం. ఈవిడికి డిఫరెన్స్ అర్థమైంది. నేను అసలు ఇవాళ ఎవరు గొడవ పెట్టుకుంటున్నారు? యష్మియా సోనియానా? ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు ప్రతి సీజన్ లోనే ఉంటుంది. మేము వచ్చేస్తాం, నువ్వే ఇంకా అలవాటు పడవేమో అని నాకు డౌట్. మేము అందరం అలవాటు పడిపోతాం. అందుకని కొన్ని రోజులు వారం పాటు మెడలో తాళ్ళు వేసి కట్టాయి సోనియా యష్మి అని కొంచెం గుర్తెట్టుకుంటాం మేము కూడా. అయితే అందరిని వేసుకుని గుంపుగా కూర్చున్నాడు ఈ నాగమణి కూడా. వాళ్ళేమో ఓదార్పు యాత్ర చేసేసారు. ఏంట్రా అలా ఫీల్ అవుతావట్రా? మేము చెడుగా ఉండాలి కదరా, నన్ను ఏమైనా మాట్లాడమంటావా? మాకు జాతి ఆమె ముచ్చారనుకుంటూ మధ్యలో వచ్చాడు మన రాజశేఖర్. ఆయన ఏమిటో నిక్కరేసుకుని అసలు కనిపించట్లేదు. ఆయన చేతి పెద్ద టాస్కులు డైటింగ్లు అలాంటివి ఏం చేయక అసలే పుల్లలా ఉన్నాడు. ఆయన బక్కగా ఉండడమే కాకుండా మళ్ళీ మన నాగమణిని బక్కోడు అంటున్నాడు. ఏడో ఇది గ్యారంటీ నువ్వు శాడిస్ట్ కదా, ఎందుకంటే ఆ బిట్ కట్ చేసేసి వీకెండ్ ఏం చేసి వాళ్ళిద్దరికి పుల్లలెట్టేస్తారా తెలిసి నాకు ముందు ఫ్యూచర్ కనబడిపోతుంది రాజశేఖర్. ఆయన కాల్ రికార్డింగ్లు ఎఫ్ఐఆర్లు పట్టుకుని వస్తాడు ప్రూఫ్లు. నువ్వేమో ఆయన ట్రిక్ నే ఆయన మీద ప్రయోగించి ఇప్పుడు ఆ క్లిప్ కట్ చేసేసి రాజశేఖర్ స్పాట్ లైట్ అంటారు అనుకుంటూ నాగార్జున గారి చేత పెట్టిస్తామో నాకు చాలా ఆత్రంగా ఉంది. ఆ బిట్ వేయించి బాగుంటుంది. ఆయన ముఖ చిత్రం చూద్దాం. ఏమంటే మీరు అప్పట్లో స్టూడియోలో వచ్చి కూర్చున్నారు కదండి ప్రూఫ్ లేసుకుని, ఇప్పుడు మేము కూడా ప్రూఫ్ తెచ్చాను సార్ మీ స్పందన ఏమిటి అనుకుంటూ అడిగిస్తావేమో అని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను నేను. అయితే ఇంతకీ మన నాగమణి ఎపిసోడ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాగమణి ఎపిసోడ్ నడిచింది. నాగమణి అంటే మన నాగమణి కంట ఆయన ఫీలింగ్ అయిపోవడంలో తప్పు లేదు. మన వాళ్ళందరూ ఓదార్పు యాత్ర యాజ్ యూజువల్ గా ఎవడి స్క్రీన్ స్పేస్ వాడు తీసేసుకున్నాడు. నేను ఓదారుస్తాను మెచ్యూర్డ్ గా ఉండాలి. నువ్వేమన్నా కూడా మెచ్యూర్డ్ గా ఉండాలనుకుంటే అందరూ ఓదార్చేశారు. నిఖిల్ గారు నా క్యాండిడేట్ కొంచెం ఓ మెట్టు ఎక్కువ ఒరే ఇప్పుడు ఏమైనా నాకు ఆర్గ్యుమెంట్ చేస్తే స్క్రీన్ స్పేస్ వచ్చే అవకాశం ఉందా అనుకుంటే కాసేపు ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసేసుకున్నాడు. అరే ఎన్ని చూడలేదురా నేను ఇలాంటివన్నీ అనుకుంటూ మన నాగమణి చాలా చూసావు, నువ్వు నన్ను రెచ్చగొట్టకు, నువ్వు నీ స్ట్రాటజీ నాకు తెలుసు అనుకుంటూ మన నాగమణి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు అనమాట. నేను ఎవరైనా సరే క్షమించను, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తప్పుగా ఉంటే నేను తప్పు అని చెప్పేస్తాను అనుకుంటూ కంక్లూడ్ చేశాడు. అయితే ఆ ఎపిసోడ్ అక్కడికి అయిపోయింది. ఇక్కడికి వచ్చేసింది మన అక్కడ ఎవరు మన భీమిని అక్కయ్య వచ్చేసి ఇప్పుడు నువ్వు ఫీలింగ్ అయిపోకరా, ఎందుకు ఫీలింగ్ అయిపోతావు? ఇప్పుడు నీ పొజిషన్ లో నాకు అక్కడ ఛాన్స్ లేదు. నేను అసలే ఫెమినిస్ట్ అంటారా అక్కయ్య, నేను అసలే ఫెమినిస్ట్ కాబట్టి నేను అక్కడ ఆప్షన్ తీసుకోలేకపోయిన. ఇప్పుడు అక్కడ ఎవడున్నా సరే ఆఖరికి బిగ్ బాస్ ఉన్నా సరే నేను బస్సు కింద తోసేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండే ఎందుకైనా మంచిదా, బస్సు కింద తోసేస్తాను. చాలా వైలెంట్ థాట్స్ వస్తాయి కొంపలో వాళ్ళకి. అందుకని నువ్వే కాదు నాకు అక్కడ ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి అబ్బాయిను అమ్మాయి ప్రేరణ నాకు ఆల్రెడీ బయట పరిచయం ఉంది. ఇంకా నెక్స్ట్ 2 ఆప్షన్స్ చూసుకుంటే నువ్వు ఉన్నావు, మన కిరాక్ సీత ఉంది. అంటే నేను ఫెమినిస్ట్ కదా, అందుకని ఇప్పుడు సీత అక్కని వేసేస్తే ఫెమినిస్ట్ కి మీనింగ్ లెస్ అయిపోతాను నేను. అందుకని నేను సీతను సేవ్ చేసేసి నేను వేస్తాను అనమాట. ఆ పొజిషన్ లో ఎవడు ఇంకో ఈ క్యాండిడేట్ ఉన్నా అంటే అక్కడ క్యాండిడేట్ పేరు నాకు ఇంకా గుర్తుకు రావట్లేదు. ఆయన ఎవడో మొత్తానికి ఎవడో ఉన్నాడు. ఆయన బాగానే ఉన్నాడు, కొంచెం కొన్ని రోజులు ఉంటాడేమో అనిపిస్తుంది, కామ్గా అలా ఉన్నాడు. అందుకని ఆ క్యాండిడేట్ ఎవడో గుర్తులేదు కానీ ఎవడో ఉన్నాడు. ఆయన కూడా వేసేస్తానంటే నన్ను కూడా వేసేస్తావా?
నువ్వు అనుకుంటే ఆయన ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. నాకేమనిపించిందంటే ఎక్కువ మాట్లాడితే దిగువాసం కూడా వేసే సత్తా ఉంది మన భీమినేని అక్కయ్యకి, అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమైనా కూడా ఆ అక్కయ్య కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుని, ఏమైనారా అసలు నాగమణి నిన్ను చూస్తే నాకు ఎందుకు చాలా పాజిటివ్ మైండ్, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అన్ని వచ్చేస్తున్నారా బాబు, ఎంత పాజిటివ్ గా ఉందా. ఎందుకంటే రా నాకు ఎక్కడ కనెక్ట్ అయిపోయినంటే, నువ్వు కూడా అమ్మగారు పెంచారు నిన్ను, సింగిల్ మదర్ పెంచారా, ఆ సెంటిమెంట్ తోటి నాకు ఎందుకు బాగా పాజిటివ్ వైపు వచ్చేస్తుంది. నువ్వు చాలా ఫెమినిస్ట్ లాగా అనిపిస్తున్నావురా, ఫెమినైన్ అనుకుంటూ. పాప ఆ పిల్లాడు పెళ్ళి అయిందండి, నాకు పిల్ల కూడా ఉందండి అమెరికాలో మా పిల్ల. ఇప్పుడు ఆ పిల్లని నేను రైట్స్ తీసుకోవడం కోసం ఈ కొంపలో దూరాను అనుకున్నాను. అంత మాట అనిపించింది ఏంటండి. నేను ఏదో సున్నిత మనసుకునే కానీ మరీ ఫెమినియన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే ఇంత నేషనల్ టీవీలో ఈ కొంపలో నా పరువు తీసేసింది ఏంటండి బాబా అనుకుంటూ ఆయన చాలా ఫీలింగ్ అయిపోయాడు. ఇక్కడికి మన నాగమణి కంటే ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఏంటి విష్ణుప్రియ భీమినేని అక్కయ్య మొత్తానికి ఆయన అంత మాట అనేసేటప్పటికి ఆయన పుసుక్కును ఫీల్ అయిపోయి మొత్తానికి అక్కడ శుభం కార్డ్ వేసుకున్నాడు. ఇది నాగమణి ఎపిసోడ్ మనకి. ఓవరాల్ గా చూసుకుంటే నాగమణి కంటే ఫీల్ అవడంలో తప్పు ఏమీ లేదనిపించింది. ఎందుకంటే పాప ఆయన అప్పుడే వచ్చాడు, ఆయన ఏదో చేద్దాం అనుకుంటూ వచ్చి ఇలా అందరూ పుసుక్కుని బయటకు పంపించేస్తే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ రావడంలో తప్పు లేదు కాబట్టి ఆయన తప్పు అని మనం అనుకోక్కర్లేదు. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ తెల్లారిపోయింది, అందరూ డాన్సింగ్లు కట్టేశారు, అద్భుతంగా కట్టేశారు డాన్సింగ్లు. ఇంకేమో రేషన్ పంపించేసి అబ్బా కాఫీ ఒక రోజు అయింది అంతే పట్టుమని అబ్బా కాఫీ ఎన్ని రోజులు అయిపోయిందమ్మా కాఫీ తాగి. అందుకని అలా అందరూ ఫుల్ గా ఎక్సైటింగ్ అయిపోయారు కాఫీని చూడగానే. రేషన్ పని చేసుకున్నారు, ఏవో డ్యూటీలు కూడా పని చేసుకున్నారు. ఈ లోపు ఏదో ఒకటి చేద్దాం రా, ఏం చేద్దాం అనుకుంటూ చూస్తే సోనియా అక్కయ్య వెళ్ళిపోయి మన బేబక్కకి కిచెన్ డిపార్ట్మెంట్ వేసినట్టున్నారు. మనకు వంట అంతంత మాత్రం అని చెప్పేది అక్కయ్య ఇన్స్టాగ్రామ్ లో. మరి ఆ అమ్మాయికి వంట ఇచ్చారు, పాపం ఏం చేస్తుందో ఏమో, అక్కయ్యకి వంట ఇచ్చారు. అయితే ఆ కుక్కర్ ఏదో పని చేయలేదట, అందుకని పుసుక్కుని నీకు మా తిండి అంటే ఎంతలో ఎక్కువైపోయింది అక్కయ్య అనుకుంటూ మన బేబక్కని ఆడిపోసేసుకుంది అక్కయ్య, ఎవరు సోనియా అక్కయ్య. అందుకని బేబక్క కొంచెం టెన్షన్ పడుతుంది. బేబక్క మొత్తం ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడే కదా వచ్చాం పుసుకుని తోసేస్తారో ఏటో, ఎందుకు ఎక్కువ ఎక్సైట్మెంట్ అవ్వదు మనం వీడియోస్ లాగా. అంతా ఎక్సైట్మెంట్ ఏమంటే తోసేస్తారు. మనం కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉందా మెయింటైన్ చేద్దాం, అలాగే డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం అంటే ఏంటండి అన్నారు ఇందాక, నన్ను ఏదో తిట్టారు కదా, ఏమిటి తిట్టారు అనుకుంటా అడిగేటప్పటికి అదేనండి మీరు మా ఫుడ్ ఏం పట్టించుకోవట్లేదు, మీకు డ్యూటీ వేసాము, ఫుడ్ పట్టించుకోవట్లేదు, కుక్కర్ పని చేయకపోతే ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా మీకు అనుకుంటూ సోనియా అక్కయ్య ఆకలి వేసినట్టుంది పాపం. అవునానా ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, మీ కొంపలో మనుషులు కొట్టుకోవడమే కాకుండా నరాలు కూడా కొట్టేసుకుంటాయంట. ఇవాళ నేర్చుకున్నాను నేను కాన్సెప్ట్. సోనియా అక్కయ్య ఇప్పుడు వంట అవ్వలేదని కోపం వచ్చేసి ఇప్పటికిప్పుడు టాస్క్ పెట్టేశారంటే ఎనర్జీ ఎక్కడ ఉందండి, అసలే హెడేక్ వచ్చేస్తుంది, నరాలు లోపల కొట్టేసుకున్నా అంటే పరిస్థితి ఏంటి అనుకుంటూ బేబక్కన వేసింది. ఇప్పుడు నరాలు కొట్టుకోవడం ఏంటరా బాబు, లోపల ఇదేం కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ అనుకున్నాను నేను. అందుకని నువ్వు ఏం చేస్తావు అర్జెంట్ గా ఆ కుక్కర్ ఏదో పాడైపోయిందిట, బేబక్కన ఆడిపోసేసుకున్నారు మా బేబక్కన. అందుకని బేబక్కకి మాట వచ్చింది, ఏంటి నీ కుక్కర్ వల్ల, అది హాకిన్స్ కుక్కర్ ఏదో పెట్టాడు, ప్రెస్టేజ్ వారి దగ్గరికి వెళ్ళి డీల్ సెట్ చేసుకుని కాంప్లోకి ప్రెస్టేజ్ దింపే. మన ప్రెస్టేజ్ పోకూడదు ఎక్కడను, బిగ్ బాస్ కాంప్లో ప్రెస్టేజ్ కుక్కర్ ఉండాల్సిందే. హాకిన్స్ సెట్ అది బుస్సు అనుకుంటూ మోద కూడా రావట్లేదు.